స్కామ్ 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 మామ. తెల్లారి ఒక రైడ్ వచ్చింది. సో స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. మార్నింగ్ 2:30 అవుతుంది. సో హొరమావు ఏరియా నుంచి దేవనహల్లి ఎయిర్పోర్ట్కి రైడ్ వచ్చింది. సరే అని యాక్సెప్ట్ చేసిన తర్వాత సో కస్టమర్ ఏం చెప్పిన అంటే మా బ్రదర్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాడు. సో నా దగ్గర 2% ఛార్జింగ్ మాత్రమే ఉంది. సో మీకు అమౌంట్ పంపిస్తాను 5,400. సో 400 మీ రైడ్ అమౌంట్ అనమాట. తర్వాత 5,000 రూపీస్ మా బ్రదర్కి ఇవ్వండి ఎయిర్పోర్ట్లో నేను దిగిన తర్వాత అని చెప్పా. హిందీలో చెప్తున్నాడు, నాకు అర్థమైంది. సో అతను పంపిన మెసేజ్ చూపిస్తాను చూడండి. సో అతను చూడండి తెలివిగా మనకి 5,400 పడినట్టు మెసేజ్ పెట్టాడు. సో ఎవరన్నా తెలియని వాళ్ళు సడన్గా చూస్తే నిజంగానే డబ్బులు పడినట్టు అనిపిస్తుంది. చూడండి ఎంత తెలివిగా మెసేజ్ ఎడిట్ చేసి పెట్టాడు 5,400 పడినట్టు. సో ఇది స్కామ్ అని నాకు తెలుసు. సో కాబట్టి నేనేం చేశాను, అతన్ని జీపేలో బ్లాక్ చేశాను అనమాట. ఓకేనా. సో జీపేలో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో జీపేలో ఇక్కడ రిక్వెస్ట్ చేశాడు చూడండి. సో 5,400. సో అక్కడ బ్లాక్ చేశాను అతన్ని. బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను అనమాట. సో వాట్సాప్లో హాయ్ పెట్టాడు, స్కాన్ పెట్టాడు. సో సెండ్ 5,000 అంటాడు అనమాట. ప్లస్ నేను చెప్తున్నాను నాకు అమౌంట్ రాలేదని చెప్తున్నా. అతను ఏమన్నా మీ బ్యాంక్ సర్వర్ ప్రాబ్లము, మీకు బ్యాంక్ వెళ్ళి కనెక్ట్ అవ్వండి అని అంటున్నాడు. నాకు ఇంకా అర్థమైంది. సో తర్వాత వాట్సాప్లో కూడా బ్లాక్ చేశాను అనమాట. అతను కంటిన్యూస్గా కాల్ చేశాడు ఒక 4-5 సార్లు. సో చేసిన తర్వాత ఫైనల్గా వాట్సాప్లో బ్లాక్ చేశాను, నార్మల్ కాల్ బ్లాక్ చేశాను, జీపేలో బ్లాక్ చేశాను. స్క్రీన్ మీద చూడండి చూపిస్తాను. ఆల్రెడీ స్క్రీన్ మూవ్ అవుతాం కదా. తర్వాత అతను కాల్ కట్ చేశాను. సో ఇది స్కామ్ చూసారు కదా. సో ఇట్లుంటుంది అనమాట.